సిస్టర్స్ ఉంటారు, వైఫ్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు, వీళ్ళందరికీ నెక్స్ట్ బ్యూటీ కేర్. మరి మనందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం ఏదో ఒక వేలో. ఎస్ఆర్ నో? బై బర్త్ గోల్డెన్ స్పూన్ ఇక్కడ ఎవరు లేరు కదా. సో అలాంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఈరోజు మనకు ఆహారం పెట్టే నేలను, పండించే రైతుని, తినే ప్రజలను కాపాడుకుందాం న్యాచురల్ ప్రోడక్ట్ ఇచ్చి. సో అలా 100% యూజర్గా ఉన్నప్పుడు ఎక్కడ ఏం రిజల్ట్ వస్తుంది? హెల్త్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క ఇంటికి వాడదగిన ప్రొడక్ట్సే ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్స్. ఎస్ఆర్ నో? సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనం వాడుకుందాం పర్సనల్గా, అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలామంది ఏం చేస్తామంటే ముందుగా రాగానే ఆర్డర్ పెట్టేసి పక్క వాళ్ళకి ఇచ్చేస్తాం, అమ్మేస్తాం. ప్రోడక్ట్ మనం వాడనే లేదు, మనకు ఎలా తెలిసిద్ది? ఇప్పుడు నేను లిప్స్టిక్ వాడాను, అది ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంది, అది ఏమన్నా పట్టుకుంటే ఎక్కడంటే అక్కడ అంటుతుందా, పోతుందా, ఉంటుందా, స్టిక్కీగా ఉంటుందా, డ్యామేజ్ చేస్తుందా, సో ఇవన్నీ అటు ఇటు జరుగుతుందా, ఇవన్నీ నాకు ఎట్లా తెలవాలి? ఆఫ్టర్ యూసేజ్ కదా, ఆఫ్టర్ యూసేజ్. అలా నేను కుకింగ్ ఆయిల్ వంట చేశాను, నా కుకింగ్ ఆయిల్ వాడినప్పుడు నేను తిన్న తర్వాత నాకు అలసటగా ఉందా, మగత నిద్రగా ఉందా, మంచి రిలీఫ్గా ఉందా, ఇవన్నీ కూడా నేను యూజ్ చేసిన తర్వాతనే తెలుసుకోగలను. అందువల్ల మనం ఫస్ట్ 100% యూజర్గా ఉందాం ఈ బిజినెస్లో. నెక్స్ట్ ఈ బిజినెస్లో మనం ఏం చేయాలి మనకి తెలియాలి. ఎందుకు వచ్చాం ఈ బిజినెస్కి? ఎందుకు వచ్చాం? మనకు ఏం కావాలి? ఎస్ఆర్ నో? అల్టిమేట్ మోటో ఈజ్ ఏంటి? మనీయే కదా. అందరికీ దానికోసమే వచ్చారు కదా. ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఇక్కడ 100% న్యాచురల్ ప్రోడక్ట్తో పాటు 100% మనీ సంపాదించుకునే ఒక బ్యూటిఫుల్ సోర్స్ ఉంది కాబట్టి మనం వచ్చాం కదా. సో కొంతమంది నాకు డబ్బు వద్దండి, ఆరోగ్యం ఉంటే చాలు, పై మాటలే అవి. ఎస్ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ ఏమేం కావాలి మనం తెలుసుకోవాలి. మీకు ఒక లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలా, ఒక హెల్తీగా ఉండే లైఫ్ కావాలా, ఒక మంచి అగ్రికల్చర్ ఫీల్డ్స్ని రేపొద్దున పాడైపోతున్న నేలల్ని బాగు చేయాలా, 10 మందికి హెల్త్ ఇవ్వాలా, ఇలాంటి అన్నీ లేదు. నేను సొసైటీలో ఒక బ్యూటిఫుల్ పర్సన్గా 10 మంది నన్ను అట్లా పోతుంటే చూడాలి. ఎప్పుడు చూస్తారు మిమ్మల్ని? పీటీ ఉషాని చూస్తారా, మిమ్మల్ని చూస్తారా? చెప్పండి. సచిన్ టెండూల్కర్ చూస్తారా, మిమ్మల్ని చూస్తారా? ఎందుకు? ఎన్నో ఏండ్ల శ్రమ ఉంది వెనకాల. ఎప్పుడు సక్సెస్ సింగిల్ డేలో రాదు. సో అంత కష్టపడి ఒక సక్సెస్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ సక్సెస్ మాట్లాడుతుంది. సో ఓ ఇతనా అంత పెద్ద బ్యాట్స్మన్, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే గెలిచొచ్చిన వ్యక్తి ఇతనా అని అనుకుంటారు. సో మీ ఊరిని, మీ రిలేటివ్స్ని, మీ ఫ్యామిలీస్ని, మీ దరిద్రాన్ని గెలవండి చాలు. ఎస్ఆర్ నో? సో ఇక్కడ మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పాను. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఇంతే కదా. సో 10 మంది మిమ్మల్ని, ఒక కార్ వచ్చింది అనుకోండి, సమాజంలో పోతుంటే అరే వారేవా కార్ తెచ్చుకున్నావా, ఎలా వచ్చింది, ఇంత చిన్న ఏజ్లో వచ్చిందా, అలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయండి కదా, అది మీరు ఊహించండి కదా, మీ మనసులో మీకు గర్వంగా ఉంటుందా లేదా? అలాంటి ఒక ప్రైడ్ఫుల్ లైఫ్ కావాలి మనకి. ఎస్ఆర్ నో? సో అట్లాగే ఇవన్నీ మనకి తీసుకోవచ్చు. దీంతోపాటు మనకి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ని మనం పెంచుకోవడానికి కావాల్సింది ఆఫర్స్. ఈ ఆఫర్స్ని మనం ప్రమోట్ చేయగలగాలి. జనరల్గా మనకు 2nd to 17th ప్రమోట్ చేస్తాము. దానికంటే బాగా ప్రమోట్ చేయాల్సింది కన్సిస్టెన్సీ ఆఫర్.